రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. దాని తర్వాత కొన్ని గంటల్లోనే కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక పార్టీ పేరు పెట్టాడు, భారతీయ జనతా పార్టీ లాగా. సో అది అనూహ్యంగా, మేబీ అబ్బాయి ఊహించాడో లేదో తెలీదు, అనూహ్యంగా 2,22,00,000 ఫాలోవర్స్ దానికి వచ్చేసారు. అలాగే ఒక వెబ్సైట్ కూడా పెట్టారు, కాక్రోచ్ జనతా పార్టీ ఆఫ్ ఇండియా .org అని. సో అది కూడా బాగా పాపులర్ అయింది. అట్లాగే సంతకాలు చేయమంటే దాదాపు 4,50,000 మంది సంతకాలు చేశారు ఇమీడియట్గా. సో ఈ నేపథ్యంలో అతను కులం పరంగా చెప్పుకోవాలంటే అతను దళిత్. అతనే అన్నాడు, నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావు, నువ్వు అసలు ఏ కులం వాడివి ఏంటి అనేది అతన్ని ప్రశ్నించినప్పుడు అతను ఓపెన్గా నేను దళితే, నేను దళిత్ కులము, మహారాష్ట్ర మాది సో అని డిక్లేర్ చేశాడు. దాని తర్వాత అతన్ని తొక్కేయాలని బీజేపీ వాళ్ళు రకరకాలుగా అతని మీద మామూలుగానే ఎవరైనా ఇది చేస్తే వాళ్ళకి ముద్రలు వేయడం అనేది మనం చూస్తున్నాం. అర్బన్ నక్సలైట్ అని, రాడికల్ అని, పాకిస్తాన్ టెర్రరిస్టులు ఉన్నారని తను వెనక, దీంట్లో చేరిన వాళ్ళందరూ కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళని ఇలాగ ముద్రలు వేయడం మొదలుపెట్టారు. దాని అంతా కూడా అబ్బాయి గట్టిగా ఎదుర్కొన్నాడు. ఎందుకంటే అబ్బాయి ఇవన్నీ అనుభవం కూడా ఉంది, సొంతగా పనిచేసినప్పుడు ఎదుర్కొని ఇది ఇక్కడతో ఆగదు. ఎప్పుడైతే నీట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్లు ప్రాబ్లం అయినాయో ఆ కోర్సులకు సంబంధించి విద్యార్థుల్లో చాలా పెద్ద ఎత్తున ఉంది. అందరూ కూడా ఛాలెంజ్ చేస్తున్నారు, ఎంతకాలం మనం సోషల్ మీడియా మాట్లాడతాం, గ్రౌండ్లోకి రావాలి అని అతన్ని కూడా రెచ్చగొట్టారు. దాంతో అతను కూడా నేను వస్తున్నాను, ఇండియాకి వస్తున్నాను, నా భవిష్యత్తు కాన్స్టిట్యూషన్కి వదిలేస్తున్నాను, నా ఫేట్ అన్నాడు. ఐఎమ్ లీవింగ్ మై ఫేట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే నేను జైలుకి వెళ్తానా, ఎందుకంటే అతనికి అప్పటికే బెదిరింపులు స్టార్ట్ అయినాయి, డబ్బులు తీసుకుని నువ్వు సైలెంట్గా అయిపో అని అతని ఫోన్లు రావడం మొదలుపెట్టాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బెదిరింపులు మొదలైనాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఆ ఊరు వదిలేసి, ఆ సంభాజీనగర్ వదిలేసి ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళు కూడా భయంగా బతుకుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అబ్బాయి ధైర్యం చేసి ఇండియాకి వచ్చాడు. నిన్న అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఇదైంది. అయితే అబ్బాయి ముందు నుంచి ఏం చెప్తున్నానంటే, నేను పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు, ఈ దేశం కుళ్ళిపోయింది, రాటన్ వ్యవస్థ ఉంది, ఈ దేశంలో వ్యవస్థలన్నీ కూడా, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. సో అట్లాగే నిరుద్యోగం విపరీతంగా ఉంది. కాబట్టి దీన్ని నేను సంస్కరించడానికి ప్రయత్నిస్తాను. నాకు పొలిటికల్ పార్టీలతో సంబంధం లేదు, నాకేమీ అజెండా లేదు, నేనేదో ఎలక్షన్లో నిలబడి సీఎం ఇంకోటి అవ్వాలని లేదు అనేది ఇప్పటికే అబ్బాయి చెప్తున్నాడు. ఈ కాక్రోచ్ ఉద్యమానికి కూడా ఒక స్ట్రక్చరు, ఒక ఆర్గనైజేషను, ఒక క్లియర్ కట్ సిద్ధాంతం లేదు. అయితే బ్రాడ్గా మాత్రం ఇప్పుడున్న వాళ్ళే చెప్తున్నట్టు కుళ్ళిన వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడాలి అనే ఒక ఇది ఉంది. ఎందుకంటే జాబ్లెస్ గ్రోత్ మాత్రమే మనం చూస్తున్నాం, ఇంక్లూజివ్ జాబ్ గ్రోత్ చూడట్లేదు. నేను ఇంతాక ఒక వీడియోలో కూడా చెప్పాను, దాదాపు మనకి ఏజ్ 15 నుంచి 35 వరకు ఏజ్ గ్రూప్ యూత్ 65 crores ఉన్నారు. ఇది ప్రపంచంలోనే హైయెస్ట్. ఇందులో 29% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎవ్రీ ఇయర్ 80 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ మన దేశంలో తయారవుతున్నారు. అందులో 15 lakh గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. వీళ్ళకి ఉద్యోగాలు ఉండే పరిస్థితి లేదు. 83%కి స్కిల్స్ లేవు. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరూ ఇప్పుడు కాక్రోచ్ పార్టీలో చేరారు. మరి ఈ అభిజిత్ దిప్కే దీన్ని ముందుకు తీసుకెళ్తాడా, ఒక స్ట్రక్చర్గా మారుతుందా, దీని వెనక బీజేపీ ఉందని కూడా కొంతమంది అంటున్నారు. బీజేపీ వాళ్ళే దీన్ని క్రియేట్ చేసి నీరుగారుస్తారని. కొంతమంది ఏమో బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున తమ స్టూడెంట్ వింగ్ వాళ్ళని పంపించి దీన్ని భ్రష్టు పట్టించేదానికి ప్రయత్నాలు చేస్తారని, అవన్నీ జరుగుతాయి. అట్లాగే దీన్ని కాంగ్రెస్ కానీ మిగతా ప్రతిపక్షాలు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీని అన్నిట్లో నుంచి ఇది ఒక ఆర్గానిక్ ఉద్యమంగా ఎలా ముందుకెళ్తుంది, దాంట్లో ఇతని పాత్ర ఏముంది, ఇతన్ని బెదిరింపులకైతే ఇప్పటివరకు భయపడట్లేదు. అతను నిన్న కూడా ఒక ట్వీట్ చేశాడు, మా అమ్మ నాన్నలను చూసి 1 year అయింది, నేను మా అమ్మ నాన్నల ఇంటికి వెళ్తున్నాను, మా అమ్మ నాన్నలను తీసుకొని మా సొంత ఊరికి వెళ్తున్నాను, వాళ్ళని అక్కడే మళ్ళీ ఉంచుతాను, నేను కూడా అక్కడే ఉంటాను, అక్కడి నుంచి ఉద్యమం స్టార్ట్ చేస్తానని చెప్తున్నాడు. కానీ నాకు తెలిసి అక్కడ అంటే మహారాష్ట్ర సంభాజీనగర్ నుంచి ఉద్యమం చేయడం కష్టం. ఖచ్చితంగా అబ్బాయి తిరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై ఇలాంటి నగరాలకి అబ్బాయి తిరిగే అవకాశం ఉంది. అంటే సమీకరించడం, పోరాడడం అనేది అంబేద్కర్ ప్రధాన గోలు. దాన్నే ఇతను ఫాలో అవుతున్నాడని అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో అభిజిత్ దిప్కే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అతని బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా, ఎందుకంటే అతని మీద ఆల్రెడీ
2 పిల్స్ కోర్టులకు వెళ్ళాయి. ఒకటి అలహాబాద్ హైకోర్టు, ఒకటి సుప్రీంకోర్టు. ఆ రెండింటిని కూడా కోర్టులు కొట్టేశారు. ఇప్పుడు కేసులు పెట్టాలంటే మనకి వాళ్ళ కేసులు దెబ్బలు, అదే రాజుకు అనుకుంటే దెబ్బలు కుదవలాగా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి వేసేస్తున్నారు. అలాగే ఈ అబ్బాయి మీద పెడతాదా ప్రభుత్వం, లేకపోతే ఈ అబ్బాయి మీద పెడితే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుందని ఆగుతుందా? ఎందుకంటే ఈ ఉద్యమం దెబ్బకి ఇప్పుడు కోర్టులు, జడ్జిలు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ధిక్కరంగానే ఈ ఉద్యమం బయలుదేరింది. అందువల్ల ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా దీని మీద మళ్ళీ మాట్లాడడానికి కూడా ఆయన నిరాకరించాడు. వీళ్ళ మీద కేసు పెట్టడానికి